చింతపండు. ఓ కొడుక్క, ఓ బిజ్జ, చిన్న కథ కాదు. గల్ఫ్ దేశం పోయిండు మల్లేషు. గల్ఫ్ దేశంలో ప్రజలు కొట్టిన అందరు నాగెడుతుర్రా స్క్రీన్ షాట్లు. ఓరి సాయ ప్రజలు పిచ్చపోడా, నువ్వు గల్ఫ్ దేశం ఎడుగు పోతానికి ప్రజలు కూడా ఆలేయరు నాయన. గల్ఫ్ దేశం పోయి గల్ఫ్ కాడ గాయ గాయ గత్తర గత్తర హేస్తాన్నావా? పెట్టిన ఎవరు రాత్ర మీటింగ్ నిన్న ఫుల్ నడిపించండి జోరుగా కథ. కింద ఏమన్నా జర రాగరా, కిందికి వేయించినాక మళ్ళీ వద్దాం. గల్ఫ్ అట గల్ఫ్. ఏమిరా ఏరా పేపరు అయిపోయిందా? 2 పేజీలా? ఊరిని 7 పేజీలు అంటే గారా, 10 పేజీలు లేదురా, మరి 10 పేజీలు లేదు కదా. నేటి మాట రాలేదా? 2 పేజీలే వచ్చిందా నిజంగానే? ఇలా మలేషియా పేపర్ 2 పేజీలు పాపం. ఇలా టైపిస్ట్ లేరా? ఎల్లగొట్టినవరా? ఇక చూడు ఏం రాసిండో. ఆనాదిగా అన్యాయమే చేస్తురట. గల్ఫ్ కార్మికులను గాలి కొదివేసిర్రట. ఈ మొగోడు అరకడ పైసలు ఇలా మీకు ఇచ్చినాము, అలా పైసలు వాళ్ళకి పెట్టి రాపోయినావు రాట్రా. నవ్వి సాయపదలకు పెట్టిన బిచ్చగాళ్ళ బాధ్యత తరఫున అడుగుతున్నా, చెప్పురా. బిచ్చగాని నువ్వు ఇలా మా పైసలు తిని మా కోసమే గల్ఫ్ దేశానికి వచ్చి ఏతుల వాడే కాడుకు వచ్చినంటే దానికంగా ఎన్ని సంపాదించినవురా? ఎటు సంపాదించినావు? మలేషియా గారు చెప్పాడు, ఛాయ పదలు పిచ్చపోడు కదా. గల్ఫ్ దేశాలకు వచ్చిన ప్రజలు నాకు పేమెంట్ ప్రూఫ్లు పెట్టిర్రా నిన్న. సరే అన్న మాట్లాడతలే అని చెప్పింది. ఏం చేస్తాం మరి, పాపం వాళ్ళ బాగాలేదు. ఏంది ఏ సర్కారు అండవారికి దొరకలే. ఎడారి దేశాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తున్న వారికి ఏ కాను ఇవ్వలే. రాష్ట్రం వచ్చాక 1800 కార్మికులు చనిపోయారు. మరి ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక పరాయి దేశంలో ఈ సాగులు ఎందుకో ప్రభుత్వాలు చెప్పాలి. 2023-24లో దేశానికి గల్ఫ్ కార్మికులు పంపిన సొమ్ము 1,80,000 కోట్లట. కానీ వారి కోసం మోడీ ఖర్చు చేసింది మాత్రం 25 కోట్లు, 25,85,00,000 రాష్ట్రానికి గల్ఫ్ కార్మికులు 100 దిరములు పంపితే అందులో నుంచి రేవంత్ మోదీ మరో చెరో 9 తీసుకుంటున్నారట. అందువల్ల ఇన్నాళ్ళు అనేక గోసలు పడ్డామట. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి గల్ఫ్ కార్మికుని ఆదుకుంటాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు చింతపండు. దుబాయ్లో తెలంగాణ బీసీ గల్ఫ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా మలేషియా గాడు. మలేషియా ఇప్పుడు ఏది రా, నువ్వు ఏమంటానవురా? 1,80,000 కోట్లు తెత్తురు, కేంద్ర ప్రభుత్వానికి ఇత్తురు, రిటర్న్ ఇత్తలేరు, బీజేపీ ఇత్తలేరు అని చెప్తానవా? ఏమరా పత్తిత్తు? ఓరి పత్తిత్తు కదురా, ఓరి మల్లేసగా కదురా. ఏమిరా తిన్నపల్లె ఉచ్చబోస్తావేరా? బీజేపీ ఒక పార్టీ లేకపోతే నువ్వు నీ ఒంటి మీద బట్టలు ఉంటున్నా, నీ ఒంటి పానం ఉంటుండేనా? నువ్వు గల్ఫ్ కాడికి పోతుండేనా? గల్ఫ్ లో గాయ గాయ చేస్తుండేనారా మల్లేశా? మా బండి సంజయ్ గారు ఎంగిలి వెతుకులు తినపోతే, మా ధర్మపురం గారు ఎంగిలి వెతుకు తినపోతే, వాళ్ళ ఉచ్చ రాకపోతే నువ్వు ఎవరెవరో అయ్యాను తెలంగాణ. నువ్వు ఈ పాటు చచ్చి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండే, 4-5 వర్ధంతులు చేస్తుంటే నిన్ను లుచ్చా నా కొడుక. నువ్వు ఇవాళ గల్ఫ్ దేశం పోయి చంద్రశేఖర్ రావుని అవమానించినట్టు, బీజేపీని అవమానించినట్టు ఎందుకురా మరి కాంగ్రెస్ మొక్క మాట అనవైతుంది? ఏమిరా లత్కోరుగా? కాంగ్రెస్ పార్టీ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో గల్ఫ్ దేశాలకు పోకుండా ఆపలేకపోయిన సన్నాసులు కాంగ్రెస్ చెప్పదేమిరా? ఎవరు మలేషియా? దుబాయ్ మలేషియా అయిపోయింది ఇప్పుడు. ఏమో దుబాయ్ మలేషియా ఎటపోయిన రాడికి. ఆ దుబాయ్ లో ఉన్నోళ్ళు ఒకనాడు సాయ పైసలు బిచ్చం వేస్తే ఆ బిచ్చం పైసలతో బయటికి వెళ్ళవాడు. ఏం మాట్లాడి దీనివల్ల నువ్వు వీకగలిగేది ఏమనుందా? వీడికి రావాలి తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి చూసినావా? నేను గల్ఫ్ కార్మికులతో వేయించిన ఎంత ఇస్తావు, ఏం పదవి ఇస్తావు అని అడుక్కొచ్చుకోవాలి. అడుక్కోది నేను బిచ్చగాని లెక్క బీఫామ్ అడుకొచ్చుకొని ఏం చేయను కదా. మలేషియా గాడు మరి చూడు నాయన, ఇక వానికి అదే చాలా పొడుగున్నది. ఇక గల్ఫ్ వేయండా ఫోటో తెలియదు అని ఫోటోలు పెట్టారు. నాకైతే మీటింగ్ ఏడా చూడలేదు. నేను లైవ్ షెడ్యూల్ చేసారు కానీ లైవ్ రాలే. చూద్దాం అనుకున్నా ఏం మాట్లాడు పెద్ద పత్తి వద్దని. మరి మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు, ఓన్లీ రాతలే ఉన్నాయి. ఎంతవరకు రాతారో ఇసవంటి రాతరు నాయన.
నిన్న బిజీ అయ్యిండి రాలేదు. తల్లి లాంటి పార్టీ సోనియా గాంధీ మా తల్లి అని చెప్పేసి రాసుకుండు. తల్లి బొమ్మ వేసిండు. మరి తల్లి కాడికి పోయి అడగవైతే ఏమరా, అమ్మా సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చినా, కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని తెలిసినా మీ కాంగ్రెస్ వల్ల ఉచ్చరాగినా, మరి అమ్మా నా కోసం ఇవాళ 6 గ్యారెంటీ ఇవ్వమ్మా అని అడగవైతే ఎవరా? అడగలేడు వాడు. ముడ్డి మీద అంత అడకాయ పోతే దొంది అంటాడు. అబ్బా కేసీఆర్ జల వ్యూహం బాతాల పోసెట్టి రాయవైద్య ఎవరు మగోడా ఎవరు మునగాడ మల్లేశగా నీ బాతాలు బయట పడతారే అందరు పక్క అలగొడతారు. నిన్న అర్థమై తీసారు రావు ఆ టైం దగ్గర పడదు. జనాలు చూస్తారుగా అన్ని. కేసీఆర్ జల వ్యూహం అంట. నీటి ఎజెండాతో గులాబీ బాసు పునరాగమం. ఇంకా బీఆర్ఎస్ లో జల సత్వాలపై సరికొత్త రూట్ మ్యాప్. కృష్ణా గోదావరి జలాల కేటాయింపులపై ఫోకస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పోరాటం. ఏపీ జలదోపిడి పేరుతో ఉద్యమానికి సంకేతాలు. కార్యాచరణ సిద్ధం చేస్తున్న గులాబీ బాసు. నేడు బీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీ. హైదరాబాద్ చేరుకున్న కాక పండబెట్టి చీరుతారు. ఇట్లా ఈరుతారు 2 భాగాలు. నేను 4 రోజులు టైం ఉంది అంతే. ఇక నీకు ఎక్కువ ఏం లేదు టైము. మలేషియా సో మలేషియా గాడు మంచి పద్ధతిగా పెద్ద పద్ధతి లెక్క రాసిన వార్త అయితే. కాంగ్రెస్ పైన అంతులేని ప్రేమ. ఇంకేంది మల్లేషు బా బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు. భారతీయులకు హైకమిషన్ అప్రమత్తత. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అక్కడ భారత పౌరులకు సూచనలట. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలట. హిందూ వ్యక్తి హత్యపై భారత్ అంతర్జాతీయ స్థాయిలో నిరసన చేస్తున్నట. మలేషియా నువ్వు కూడా రాదు అంటే నువ్వు ఈద్ ముబారక్ దేతాం క్యూనిస్కే తరఫ్సే కదా. మర్చిపోయినారా? మర్చిపోయినా నువ్వేం పోలేదు. అసలు నాకు డౌట్ రా, ఎందుకు 2 పేజీలు వచ్చిందా మలేషియా? నాకు ఇది వింత విచిత్రంగా అనిపిస్తుంది. 2 పేజీలు ఎందుకు రాసినావు? ఇప్పుడు 3వ పేజీలో మనకు నేటి మాట ఉంటుంది, ముచ్చట ముద్దు ఉంటుంది. ప్రజలు అబ్బా ఏం రాస్తారా మల్లేషియా సూపర్ ఉంటుంది రా. మల్లేషియా రాసేది గాడ్సేది చదివేది అబ్బా. రోజు దీనికి ఫ్యాన్ బేస్ ఉందిరా మల్లేషియా. రోజు 1000 మంది మినిమం. అబ్బా ఏం రాసిండ్రా గాడ్సే ఏం చెప్పినాడు సుత్తరే 1000 మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ 1000 మంది ఫ్యాన్స్ కోసం రాయాలని నీకు చదవాలి కదరా. మలేషియా గాడు నేటి మాట బంద్ పెట్టుకుండు. 2 పేజీలు ఎత్తావరా పేపరు. అయ్యో లచ్చ తక్కువ ఉండేరా. 2 పేపర్లు పేపర్ అవుతాదిరా. మలేషియా గాడు పాపం ఈ పేపర్ బంద్ చేసి